హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ 65 దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. సో నార్మల్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం ఇప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే కూడా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అండి. సో ముందుగా అయితే నేను 1/2 kg వరకు అయితే రైస్ తీసుకున్నాను. సో 1 kg వరకు అయితే చికెన్ తీసుకున్నాను. సో 1 kgకి 1.5 వరకు రైస్ తీసుకోవచ్చు. సో సరిపోతుందండి. సో నేను ఇందులో అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ అలాగే వేసుకుంటున్నాను. సో అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను పసుపు కూడా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నానండి. ఇందులోనే నేను కొద్దిగా అయితే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర పేస్ట్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక అలాగే ఇందులోనే ఒక 1/2 కప్ వరకు అయితే పెరుగు వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే కొద్దిగా అయితే పుదీనా, అలాగే కొద్దిగా సొంటి మిరియాల పొడి, కొద్దిగా అయితే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అయితే కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. సో మనకిదైతే 65 కదా, మనకిది మనం డీప్ ఫ్రై చేయడానికని యూజ్ చేస్తున్నాము కాబట్టి మనం ఇందులో ఇంకా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చికెన్ 65 దమ్ బిర్యానీ అన్నాను కదా, 65 అంటే ఇంక వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవడం ఉంటుంది. సో ఇదంతా నేను కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాంట్లో నేను 80% వరకు అయితే డీప్ ఫ్రై కోసం యూజ్ చేస్తాను. అలాగే ఒక 20% వరకు అయితే చికెన్ కర్రీ కోసం సపరేట్గా అయితే ఉంచుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, నెయ్యి ఆయిల్ అయితే వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి. ఇక కలిపేసుకొని నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే ఆయిల్ మొత్తం అప్లై చేసి మనం చికెన్ కలిపింది ఉంటుంది కదా, అదొక 2 అవర్స్ అలాగే పెట్టి దాని తర్వాత నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇది వీడియో కావాలంటే నేను సెపరేట్‌గా చేస్తాను. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా నేను కర్రీలో వేయడానికని మసాలాలు సెపరేట్‌గా అయితే వేడి చేసుకొని పౌడర్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, వీడియోలో ఉన్న అన్ని మసాలాలు అయితే వేసుకుంటున్నాను. సో వీటినైతే పౌడర్ చేసుకున్నాను. సో ముందుగా అయితే నేను కర్రీ కోసం అని ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకున్నాను. అలాగే అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఇలాగా కొద్దిగా వేడి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో వీటిని వేసుకొని ఇంకా కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, సో ఇలాగైతే ఇక ఇందులో అయితే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సో కర్రీ అన్నాను కదా, మనం దీనికి గ్రేవీ అవసరం కాబట్టి అయితే ఇంకొకసారి అయితే అన్ని స్పైసెస్ వేసుకోవాలి. సో అందులో కొద్దిగా అయితే మనం ఇంతకుముందు పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అదైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నానండి. ఇక వీటినైతే కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటికి వస్తుంది. సో ఇందులో నేనైతే టమాటో ప్యూరీ అయితే వేసుకొని కలిపేసుకోవడమేనండి. సో చూస్తున్నారు కదా, ఇంకా నేను అయితే 20% వరకు అయితే చికెన్ అన్నాను కదా, ఇదైతే కొద్దిగా ఉంది. సో నేను ఇదైతే వేసుకుంటున్నాను. సో మొత్తం డీప్ ఫ్రై అంటే వాటి ఫ్లేవర్ అంతగానం రైస్కి తెలియకపోవచ్చు. సో నేను కొద్దిగా అయితే ఉంచేసుకొని కర్రీ కోసం అని సపరేట్గా పెట్టేసుకున్నాను. సో ఇందులోనే కొద్దిగా అయితే పెరుగు వేసుకుంటున్నానండి. సో మనకి ఇందులో చికెన్ అనేది వాటి టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది. సో గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో అయితే నేను ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. సో ఇక వీటిని అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇక మనం ఇంతకుముందే ఫ్రై చేసుకున్నది ఉంది కదా, చికెన్ అయితే ఇందులో అయితే ఒక 50% అయితే వేసుకుంటున్నానండి. మిగిలింది అయితే మనం లాస్ట్‌కని కొద్దిగా అయితే ఉంచేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. కర్రీలో అయితే మన కర్రీలో ఆయిల్ బయటకు వస్తుంది కదా, సో అలాగనే ఇగో మిగిలింది అయితే నేను ఉంచుకుంటున్నాను అన్నాను కదా, ఇదైతే ఉంచుకుంటున్నాను పక్కన లాస్ట్‌కని యూజ్ చేయడానికి. సో ఇదైతే కర్రీలో మనకి డీప్ ఫ్రై అయింది కాబట్టి కాస్త మెత్తబడాలి. సో అలాగే మనం ఇందులో కాస్త కొత్తిమీర, కస్తూరి మేతి అలాగే వేసుకొని కలుపుకోవాలి. సో కొద్దిగా కాస్త మెత్తపడింది అంటే ఇంక మనం పక్కన పెట్టేయడమేనండి. సో ఇదైతే అయిపోయింది. సో మనం రైస్ కోసం అని అయితే ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. సో అందులో అయితే అన్ని బగారా స్పైసెస్ వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉప్పు వేసుకొని ఇక దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే వాటర్ వేసుకొని స్పైసెస్ వేసుకుంటారు, బట్ నాకైతే ఇలాగా నచ్చుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఉడుకుతుంది కదా, ఇంతకుముందు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. సో అది 1.5 kg రైస్. సో చూస్తున్నారు కదా, ఇందులో అయితే వేసుకుంటున్నాను. సో ఇదైతే ఉడుకుతుంది కదా, సో అయిందో లేదో అయితే చూద్దాం ఒకసారి. ఇదైతే అయిపోయిందండి. ఒక 80% అయితే ఉడికితే చాలు.
సో మనం రైస్‌ని అయితే వంపేసి పక్కన పెట్టేసుకున్నాము. సో నేనైతే ఫస్ట్ లేయర్ రైస్ వేసుకొని దానిపైన ఇంకొక లేయర్‌కి అయితే చికెన్ కర్రీ వేసుకుంటున్నానండి. సో మనం ఇంతకుముందే ప్రిపేర్ చేసి పెట్టేసాం కదా! అదైతే వేసుకుంటున్నాను. సో ఇక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా! అదైతే వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి అలాగే కూడా వేసుకోవచ్చు. సో నేనేం వేసుకోవట్లేదు. అండ్ మనం ఇంతకుముందే వంపేసినప్పుడు రైస్ వాటర్ ఉంటుంది కదా! అదైతే వేసుకుంటున్నానండి. మరి కొద్దిగా పొడిగా ఉంటే చాలు, మనకు రైస్ కలిసిపోతుంది. సో ఇక ఇది చూస్తున్నారు కదా! ఇలాగ 2 లేయర్స్ అయితే వేసుకుంటున్నానండి. సో ఇక ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే రైస్, కర్రీ వేసుకోవాలి, అలాగే ఆనియన్స్, అలాగే రైస్ ఇలాగైతే వేసుకోవాలండి బిర్యానీకైతే. సో చూస్తున్నారు కదా! ఇక అయిపోయింది. సో నేను ఇక ఇందులో అయితే లాస్ట్‌కి ఇక ఆనియన్స్ వేసుకొని నేను వంపేసిన వాటర్ అన్నాను కదా! అదైతే వేసుకుంటున్నానండి. ఇక మనం మిగిలిన కొద్దిగా అయితే డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా! అలాగైతే వేసుకోవాలండి పైన. ఇక మూత పెట్టేసేయాలండి. సో దీని మీద ఏదైనా బరువు పెట్టేసేయాలి. లేదు అంటే పిండితోని కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను నార్మల్‌గానే బరువు పెట్టేస్తున్నాను. సో 20 మినిట్స్ వరకు అయితే పెట్టుకోవాలి. సో స్టార్టింగ్ అయితే 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, మిగిలిన 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో. సో ఇది ఎండుకొచ్చేసింది కాబట్టి నేను ఫైనల్‌గా అయితే బొగ్గు వేడి చేసి అందులో కాస్త నెయ్యి వేసుకొని ఇంక నేనైతే రైస్‌కి దమ్ ఇవ్వడానికని పెట్టేస్తున్నానండి. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఇదైతే వేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే పెట్టేసేయాలండి పక్కన. అయితే ఇదైతే అయిపోయింది కదా! చూస్తున్నారు కదా! దీని తర్వాత మనం కాస్త 5 మినిట్స్ తర్వాత అన్నం వేసుకొని తినడమేనండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ కోల్డ్ ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగా తెలుస్తుంది తినేటప్పుడైతే. వేరే రేంజ్ అండి అసల. ఏది ట్రై చేసినా అదైతే ఫస్ట్ వేస్తాను నేనైతే కోల్‌ది. దమ్ ఇవ్వడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకైతే సర్ప్రైజ్ చేయండి. ఇది చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. సో మళ్ళీ మళ్ళీ అడగడం అనేది వాళ్ళైతే కామన్ అయిపోతుంది. అండ్ మనం వాళ్ళ కోసమని వండి వాళ్ళు స్పెషల్‌గా చాలా బాగుంది, ఎలా చేసావు అనేది వాళ్ళు చెప్తా ఉంటారు కదా! అది చాలా అండి హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందనేది అయితే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.